వైసీపీ ఎంపీలు గోడ దూకేందుకు రెడీ అయ్యారా? తెలుగుదేశం ఆపరేషన్ ఆకర్ష్కు చిక్కిన వైసీపీ ఎంపీలు ఎవరు? ఇన్నాళ్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు వారంతా టీడీపీకి ఎందుకు దగ్గరయ్యారు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలే టార్గెట్గా కూటమి సర్కార్ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులను ఆకర్షించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీలో గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న నేతలను కూటమి సర్కార్ గాలం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో బలం లేదు. దాంతో ఆ పార్టీకి చెందిన 6 ఎంపీలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంపీకి 40 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. మరో ఏడాదిన్నర తర్వాత రాజ్యసభకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో వైసీపీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. వైనాట్ 175 పేరుతో బరిలోకి దిగిన నేతలంతా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ లీడర్లు నీరుగారిపోయారు. ఇప్పటికీ చాలా మంది బయటకు రావడం లేదు. ధర్మాన లాంటి వాళ్లు రాజకీయాలే వద్దని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. రోషయ్య, మద్దాలి గిరి, సిద్ధరాఘవరావు, అలీ లాంటి వాళ్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు కూడా అదే తీరుగా ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. కొందరు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యాపారాలు, ఉన్న కేసుల వ్యవహారాలు వారిని పక్క చూపులు చూసేలా చేస్తున్నాయట. అంతేకాకుండా రానున్న 5 ఏళ్లు వ్యాపారాలు చక్కదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారట. అందుకే అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే విషయాన్ని వైసీపీ వర్గాలు సైతం ధృవీకరించాయి. అటు ప్రతిపక్ష వైసీపీలో ఇప్పుడిప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. పార్టీ హైకమాండ్ తీరుపై విమర్శలు ఎక్కుపడుతున్నారు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నందున ఆ విషయం పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఈ మధ్య వెలుగు చూసిన ఓ అంశంపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్న వాళ్లు సొంత పార్టీ వాళ్లైనా సరే వదిలిపెట్టనని హెచ్చరించారు. మరోవైపు బొత్స సత్యనారాయణ, కేతిరెడ్డి లాంటి వాళ్లు పార్టీ హైకమాండ్ ను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ కారణాలతోనే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం ఎంపీలకు పట్టుకుందట. అందుకే వారంతా అధికార పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ ఎంపీల చేరికపై టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. ఇదంతా వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అంటూ అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాజ్యసభలో సభ్యులు లేరని అనుకున్నా అసలు ఆ అవసరం తమకు ఏంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అసలు ఒక విధంగా చూస్తే టీడీపీకి రాజ్యసభ ఎంపీలు అచ్చిరాదనే సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. ఆ పదవి ఇచ్చిన వాళ్లు ఎవరూ పార్టీతో ఎక్కువ కాలం ట్రావెల్ కాలేదు. చివరకు కీలకమైన నేతలుగా ఉన్న సుజనా, రమేష్ లాంటి వాళ్లు కూడా బీజేపీలోకి వెళ్లిపోయారు. ఏకంగా రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని విలీనం చేశారని గుర్తు చేస్తున్నారు. అందుకే రాజ్యసభపై చంద్రబాబుకు అంత ఆసక్తి లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వైసీపీలో జంపింగ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులను కాపాడుకునేందుకు పార్టీ పెద్దలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి పార్టీ నేతల మాట విని ఎంపీలు ఊరుకుంటారా, లేదంటే తమ దారి తాము చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.